my dear TS Genco aspirants. I hope everyone got the message about our TS Genco exam. జనరల్గా ఎప్పుడో ఉండాల్సిన ఎగ్జామ్ ఆల్రెడీ పోస్ట్పోన్ అయింది, మళ్ళీ పోస్ట్పోన్ అయింది. మళ్ళీ 31st ఆఫ్ దిస్ మార్చ్ ఉండాల్సిన ఎగ్జామ్ మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మొన్న 26th or 27th ఐ థింక్ 26th రోజు ఈసీఐ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి రిక్వెస్ట్ పెట్టుకున్నారు మేము ఎగ్జామ్ పెడదామని. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళు రెస్పాండ్ అవ్వరు అని. సో వెయిటింగ్, ఇప్పటి వరకు వెయిట్ చేసిన తర్వాత స్టిల్ ఐ థింక్ దే ఆర్ నాట్ రెస్పాండెడ్ ఆన్ దిస్. సో అందుకని నిన్న కూడా మీటింగ్ జరిగినట్లు చాలామందికి తెలుసు ఆల్రెడీ స్టూడెంట్స్కి. సో ఈరోజు ఆఫ్టర్నూన్ వరకు డిసిజన్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాము. సో దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామ్ పోస్ట్పోన్డ్ అని ఒక మెసేజ్ అయితే రిలీజ్ చేశారు సార్. సో మళ్ళీ ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు సార్ అంటే ఆఫ్టర్ దిస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎగ్జామ్, ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ డేట్ ఇవ్వచ్చు అని మెన్షన్ చేశాడు సార్. సో అందరూ ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే జనరల్గా కూడా అంటే ఒక 1 week 5 days ముందు మన హాల్ టికెట్స్ రావాల్సింది, ఇంకా రాలేదు. అప్పటి నుండి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే డీఎనర్జైజ్ అయిపోయారు ఆల్రెడీ. సో ఇప్పుడు చదవాలా వద్దా, మా సిస్టర్ మ్యారేజ్ ఉంది, మా బ్రదర్ మ్యారేజ్ ఉంది అని ఆల్రెడీ దే ఆర్ ఇన్ దేర్ ప్లాన్స్ ఆల్రెడీ. అందరూ నాకు తెలిసి అందరూ బ్యాగులు అన్నీ చదురుకొని రెడీగా పెట్టుకొని ఉంటారు మ్యారేజ్లకి. ఎస్ ఆర్ నో యూ గైస్? సో ఈ పోస్ట్పోన్ మరి మంచిదా బ్యాడా సార్ అంటే ఎలా యూటిలైజ్ చేసుకున్న వాళ్ళకి ఆ విధంగా సార్. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకుంటే ఈ ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు సార్. ఎలా అంటే మోస్ట్లీ కొన్ని టెస్టులు రాస్తే అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చే విధంగా ప్రిపేర్ అయ్యారు సార్. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చాలామంది కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జామ్ అనేది కాంపిటీషన్ హెవీ అయింది. ఇలా పోస్ట్పోన్ అవడం వల్ల కొంతమంది ఇంట్రెస్ట్ పోయింది అని అనుకుంటున్నారు కానీ బట్ ఇంటర్నల్లీ దే ఆర్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్. బయటకు చెప్పడానికి మాత్రం కొంతమంది ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందిరా, ఐఎమ్ నాట్ ప్రిపేరింగ్, బట్ దే ఆర్ వెరీ కాన్సన్ట్రేటెడ్లీ ప్రిపేరింగ్. సో ఈ టైంని కూడా ఎవరైతే ఇప్పటి వరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో, ఒకవేళ ప్రిపరేషన్ అయినా పర్ఫెక్ట్గా లేదు, ఇప్పుడు నేను ఎగ్జామ్ రాస్తే నాకు జాబ్ రాకపోవచ్చు అని ఇంటర్నల్గా మీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా, వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ. ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిన వెంటనే అందరూ మడతేసి ఉంటారు, ఖచ్చితంగా ఇప్పుడు బాగా ప్రిపేర్ అవ్వాలరా అని. ఎస్ ఆర్ నో గైస్? అందరూ కూడా. బట్ అదే ఇంటెన్సిటీ అనేది మళ్ళీ నోటిఫికేషన్ అంటే మళ్ళీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, ఆ ఎగ్జామ్ వరకు కూడా అదే ఇంటెన్సిటీతో మీరు ప్రిపేర్ అయితే ఈ ఎక్స్ట్రా టైంని మీరు యూటిలైజ్ చేసుకుంటే దట్ విల్ బీ ఏ పాజిటివ్. ఇఫ్ మీరు నెగ్లెక్ట్ చేస్తే దట్ విల్ బీ ఏ మైనస్ ఫర్ అస్. ఓకే, సో ఏం మెన్షన్ చేశాడు సార్ అంటే తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ విద్యుత్ సౌదా. It is informed that the online computer-based test for the posts of assistant engineer, electrical, mechanical, electronics and civil and chemistry is scheduled on 31st of March in pursuance of notification details ichadu. Aithe in the meanwhile, the Election Commission of India ECI has announced general elections of Lok Sabha 2024 and operation of model code of conduct as come into force from 16th of March. అది అందరికీ తెలిసిందే. ఆ ఎగ్జామ్ మోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినప్పటి నుంచి అందరికీ కూడా ఒక మైండ్లో ఉండిపోయింది ఎగ్జామ్ ఉంటుందా ఉండదా అని. జనరల్గా ఆ మోడ్ ఆఫ్ కండక్ట్ 16th రోజు వస్తే 20th రోజు ఆ రేంజ్లోనే వీళ్ళు ఈసీఐకి ఏమైనా పెట్టి అప్పుడే ఎగ్జామ్ పోస్ట్పోన్ అయింది అని చెప్తే ఇంకా కొంచెం బాగుండేది. ఎందుకంటే ఇంతవరకు టెన్షన్ పడి టైం వేస్ట్ చేసుకొని అంటే ఏదో ఒకటి ఎగ్జామ్ ఉంటుంది లేదు అప్పుడే మనకు క్లారిటీ ఇస్తే ఇంకా కొంచెం బాగుండేది. బట్ వాట్ ఎవర్ ఫైనల్లీ ఎడ్జ్ వరకు తీసుకొచ్చి ఫైనల్లీ దే సెడ్ దట్ దెర్ ఈజ్ నో ఎగ్జామ్, రైట్? సో therefore the matter has been referred to ECI for their directions which are awaited. One see here what they given. In the view of above, the CBT scheduled on 31st March is postponed. Some people are enjoying with this statement who are prepared well. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యారో ఈ 2 months ఎవరైతే బాగా
యూటిలైజ్ చేసుకున్నారో వాళ్ళకి ఇది కొంచెం నెగిటివ్ అనే చెప్పాలి సార్. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 75,000 మెంబర్స్ అప్లై చేస్తుంటే నాట్ ఈవెన్ 25,000 మెంబర్స్ ప్రిపేర్డ్ వెల్ ఇన్ దీస్ 2 months. ఐ హోప్ అకార్డింగ్ టు మీ. బట్ దీస్ 25,000 మెంబర్స్ ఇది కొంచెం నెగిటివే. బట్ ఎవరైతే రిమైనింగ్ 50,000 ఉన్నారో ఇప్పుడు అనుకుంటారు కదా, ఎస్ నౌ వీ హ్యావ్ ఎ టైమ్ టు ప్రిపేర్ వెల్ అని, జస్ట్ ఫర్ ఇమాజినేషన్. ఇట్ విల్ బి ఆర్ నాట్ మనం చెప్పలేము అది యూటిలైజ్ చేసుకుంటారా లేదా, బట్ వాళ్ళకైతే ఇది ఒక అనదర్ ఆపర్చునిటీ. సో ద CBT will be scheduled after the model code of conduct is lifted by ECI and fresh date will be posted in the TS Genco website. TS Genco websiteలో మళ్ళీ ఆ ఫ్రెష్ డేట్ అనేది మనకు మెన్షన్ చేస్తారు. మోస్ట్లీ ఆఫ్టర్ దిస్ ఎలక్షన్ కోడ్, ఈ ఎలక్షన్ కోడ్ తర్వాత ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. మోస్ట్లీ మే ఎండులో కూడా ఉండకపోవచ్చేమో. వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద జూన్. ఒకవేళ సడన్గా మే ఎండ్లో కూడా ఇచ్చినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పటి నుంచి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఒక పక్కా ప్లాన్తో. ఎలక్ట్రికల్ వల్ల అయితే థర్మోడైనమిక్స్, హీట్ ట్రాన్స్ఫర్, కమ్యూనికేషన్, ఇంజనీరింగ్ మెటీరియల్స్, పవర్ ప్లాంట్ ఇంజనీరింగ్, ఆపామ్స్, ఇవన్నీ ఏదైతే కొంచెం న్యూ సిలబస్ ఉందో అది బాగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంకా ఇప్పటివరకు నేను బాగా ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటున్నారో వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ నౌ ఆన్వర్డ్స్. రీస్టార్ట్. వాట్ ఈస్ దట్? రీస్టార్ట్. జెన్కో ఎగ్జామ్ అంటేనే రీస్టార్ట్ అనేది ఒకటి అయిపోయింది. ఆల్రెడీ 2 సార్లు రీస్టార్ట్ చేశారు. ఇప్పుడు గట్టిగా రీస్టార్ట్ చేయండి, జాబ్ రావాలి. రైట్ సార్? Thank you and wish you all the best for your Genco exam. Prepare well guys. Thank you very much.